హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూస్తున్నారా? అబుదాబిలో టీమ్ ల్యాబ్ ఫినామినా అనే ఒక చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్ళాను అనమాట. సో ఇది ఒక డిజిటల్ ఆర్ట్ మ్యూజియం లాగా అనమాట. అబుదాబిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనొచ్చు, లేదంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ అనొచ్చు. ఇది రీసెంట్గానే పెట్టారు, బట్ ప్లేస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. లైక్ కైండ్ ఆఫ్ ఒక డిజిటల్ ఆర్ట్ మ్యూజియం లాగా అనమాట. అంటే మనకి లైట్స్ ఉంటాయి, లేకపోతే వాటర్తో మనకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వాళ్ళు. కలర్స్, లైట్స్, సౌండ్స్ అన్నీ కలిసి మనకు ఒక మంచి ఫీలింగ్ని అయితే ఇస్తుంది. ప్లేస్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మనకి మొత్తం డార్కే ఉంటుంది మొత్తం. ఇక్కడ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. టికెట్స్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అయితే చేసేసారనమాట. స్టార్టింగ్ మనకి టచ్ ఫీల్ చేయడానికి టచ్ ఏమంటారు, లైక్ వాటర్ని టచ్ చేసి చూడమంటారు. సో ఎంటర్ అయితే అవుతున్నాం. ఇక్కడ వాళ్ళు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లైక్ 2 zones అనేవి ఉంటాయి, డ్రై అండ్ వాటర్. ఫస్ట్ అయితే మనం డ్రై ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళు జస్ట్ ఎంటర్ అయ్యేంత వరకు ఉంటారు, ఆ తర్వాత ఇంకా మనదే మొత్తం. సో ఇక్కడైతే ఫస్ట్ మేము ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో ప్లేస్. లైక్ కైండ్ ఆఫ్ ఐ ఫీస్ట్ అనుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. అసలు అయితే ప్లేస్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క రూమ్లో ఒక డిఫరెంట్ విజువల్స్ లైక్ ఉంటాయన్నమాట. సో మనం కదిలితే మన మూమెంట్ బట్టి విజువల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మనం టచ్ చేస్తే ఆ టచ్ బట్టి కూడా లైట్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క లైట్కి ఒక యూనిక్ మీనింగ్ ఉంటుంది. లైక్ కొన్ని లైట్ డ్రాప్స్ పడుతున్నట్టు, లేదంటే కొన్ని ఫ్లవర్స్ లాగా తిరుగుతున్నట్టు, ఎక్కడ చూస్తున్నా ఆ కలర్స్, ఆ ప్యాటర్న్స్ చాలా కామింగ్గా ఉంటాయి. మనకి స్ట్రెస్ కూడా చాలా పోతుంది. చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ పిల్లలందరూ స్కిడ్ అవుతున్నారు, అలా రెస్ట్ తీసుకుని జస్ట్ ఆ కలర్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనకి లైక్ 5 minutesకి ఆ కలర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి బ్లూ వస్తుంది, ఒకసారి లైక్ బ్రైట్ కలర్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నడుస్తుంటే మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లా కనిపిస్తుంది. అంటే మన ఇల్యూజన్ అదే అనమాట. మనం పడిపోతామేమో అనే ఒక లైట్ ప్యాటర్న్ని వాళ్ళు పెట్టి చూపిస్తున్నారు. సో ఇక్కడైతే మేము కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాం. మంచిగా మాట్లాడుకొని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత వేరే రూమ్కి అయితే వెళ్దామని చెప్పి లేచి, చూడండి ఎంత బాగుందో, బటర్ఫ్లైస్ ఎంత మంచిగా కనిపిస్తుందో. లైక్ నేను చెప్తున్నాను కదా, ఐ ఫీస్ట్. సో ఇది ఫస్ట్ రూమ్ ఎంట్రన్స్ అనమాట. అలా నెక్స్ట్ రూమ్ ఎంట్రన్స్కి వెళ్తే ఎంట్రన్స్ కూడా వెళ్ళేటప్పుడు కూడా లైట్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి మనకి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది. అంటే నేను రికార్డ్ చేయలేదు, బికాస్ మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి నేను సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయట్లేదు. బట్ సౌండ్ కూడా మనకి చాలా నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది మనకి మిర్రర్ మేజ్లో అనిపిస్తుంది. మనం ఫాలో అవుతూ, బికాస్ డార్క్ రూమ్ లాగా కాబట్టి మనకి డార్క్ ఉంటుంది కాబట్టి, సో మనం ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే. అండ్ అక్కడ మనకి కైండ్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి, ఏం ప్లేస్కి వచ్చాం, ఏం చూస్తున్నాం అనేది. సో ఇది కైండ్ ఆఫ్ రెడ్ స్పియర్ బాల్ అనమాట. జస్ట్ అంతే కామ్గా, స్లిప్పర్స్ కూడా నాట్ అలౌడ్ అందులో అయితే మాత్రం. జస్ట్ నడుచుకుని వెళ్ళి దాన్ని టచ్ కూడా చేయకూడదు, అదొక ఎఫెక్ట్. అండ్ ఇది రిలాక్సింగ్ టైప్ అనమాట. అంటే స్పియర్ షేప్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఇది కైండ్ ఆఫ్ అంత లైట్సే మనకి విజువల్ వండర్ లాగా అని చెప్పొచ్చు. అంత లైట్స్ మన మీద పడుతున్నట్టు ఒక సోలార్ యూనివర్స్ క్రియేట్ చేశారనమాట. ఆ యూనివర్స్ అంతా మనకి చూపిస్తున్నట్టు ఇట్లా రిఫ్లెక్షన్స్ కానీ, ఇల్యూషన్స్ కానీ చాలా బాగుంటుంది. యోగా చేసినప్పుడు మనకి మ్యూజిక్స్ ఉంటాయి కదా, సో అలా అన్నమాట. ప్లీజింగ్గా చాలా కామ్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి స్పియర్ షేప్స్ లైక్ సన్ రొటేట్ అవుతున్నట్టు, సో అలా మనకి విజువల్గా చూపిస్తారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ రూమ్. అండ్ ఆ తర్వాత వేరే రూమ్కి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇది మనకి ఏంటి అంటే
మనకి ఏదో మనం నిజంగా నిప్పుల మీద నడుస్తున్నట్టు, లైక్ ఫైర్ మీద నడుస్తున్నట్టు, వాల్కెనోస్ మన చుట్టూ ఉన్నట్టు. అండ్ మనకి ఆ కింద కూడా ఆ మూమెంట్ టైప్ ఇస్తారనమాట. అంటే మనం నడిస్తే అంటే కింద లైక్ మనకు ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. సో అది దాటుతున్నప్పుడు పడిపోతున్న ఆ ఫీలింగ్ ఉంటదనమాట అది. అండ్ ఇదైతే ఫెయిరీ వరల్డ్‌లా ఉంది చూడండి. లైక్ ఆక్వా టైప్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ప్లేస్ కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకు. మీన్స్ బ్లూ అండ్ ఆల్. అండ్ ఆ తర్వాత హైలైట్ ఆఫ్ ద టీమ్ ల్యాబ్ అనుకోవచ్చు. హీలియం బెలూన్స్ అయితే ఎంత బాగుంది చూడండి. అసలు బెలూన్స్ అయితే ముఖానికి కొట్టేసుకుంటున్నాయి. ఎంత వండర్ఫుల్గా ఉందంటే నాకైతే ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది. ఒకవేళ దుబాయ్లో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇదైతే మాత్రం లైక్ వన్ టైం విజిటే, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ హీలియం బెలూన్స్తో వాళ్ళు ఒక 5-10 మినిట్స్ ఉండొచ్చు ఈ రూమ్లో అయితే. మనకి అలా రొటేట్ అవుతున్నట్టు హీలియం బెలూన్స్ మన మీద పడుతున్నట్టు అలా ఉంటుంది. అసలు బెలూన్స్ అయితే నన్ను తోసేస్తున్నాయి అనమాట. అంత ఫోర్స్ఫుల్గా ఉంది. కానీ ఎంత బాగుంది చూడండి. అసలు బెలూన్స్ కానీ మనకి ఆ ఫీలింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి కొంతసేపు లైట్ ఆపి కూడా వాళ్ళు నార్మల్ రెడ్ లైట్స్ అవన్నీ వేసి ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట. ఇక్కడ చిన్నపిల్లలు అయితే దూరిపోయి అందులోకి ఆ బెలూన్ వాల్కెనోలా వస్తుంది కదా, సో అందరూ దూరిపోయి ఆడుకుంటున్నారు. సో ఇదైతే నాకు చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అనుకోవచ్చు. నేను వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట అక్కడ నుంచుని. అండ్ తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా మేము వాటర్ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ అంటే చిల్డ్రన్స్కి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కిడ్స్కి అయితే వాళ్ళు డ్రాయింగ్స్లా ఇచ్చారనమాట. అవి మనం మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. లైక్ బటర్ఫ్లైస్ కానీ హీలియం బెలూన్స్ డ్రా చేయమని లైక్ అలా. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి మేము వాటర్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ డ్రై ప్లేసెస్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాం. అందులో కొన్ని పేడ్ కూడా ఉన్నాయి. సో ఇంక మేము పేడ్ వాటికి వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడైతే వాటర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది వాటర్వి కూడా చాలా చాలా బాగుంది. మనకి చూడటానికి విజువల్ వండర్ లాగా. సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అవుతున్నాం. ఇది చూడండి ఎంత బాగుందో. లైక్ ఇది పెంగ్విన్ టైప్ ఇచ్చి వాటర్లో ఫ్లోట్ అవుతున్నట్టు పెంగ్విన్స్ లాగా. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ లైట్స్ కానీ మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది లైక్ మనం ఒక లేక్లో ఉన్నట్టు అట్లా. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. వాటర్లో ఇదే బెస్ట్ అనుకోవచ్చు. మిగతావన్నీ చాలా నార్మల్ బేసిక్గా ఉన్నాయి, బట్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. ఆ లైట్స్కి కానీ దానికి కానీ. అండ్ మనకి ఆ వాటర్ టచ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. సిన్స్ మనకి దుబాయ్లో వాటర్ది పెద్ద ఏమి ఉండదు కదా, బికాజ్ ఇక్కడ రెయిన్ అంత ఏమి ఉండదు. సో మనకి ఇది కొత్త ఫీల్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం మంచిగా నడవచ్చు. మనకి లైక్ ఆ వాటర్ ఫీలింగ్ తెలుస్తుంది. అండ్ ఆ నీటిలో లైట్ మిక్స్ అయ్యి మనకి డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ లాగా కనిపిస్తుంది. మనం టచ్ చేస్తే అవి మనతో కూడా రెస్పాండ్ అవుతున్నట్టు అట్లా ఒక కొత్త ఫీలింగ్ మనకి క్రియేట్ చేస్తారనమాట. సో ఇక్కడ వేరే ప్లేస్కి వచ్చాము. ఇది వేరే రూమ్. ఇది ఏంటి అంటే జస్ట్ ల్యాండ్ వాటర్ అట్లా చూపిస్తారు. అండ్ ఇది ఒక డ్రై చిన్న ఏరియా. ఇదేం జస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ గార్డెన్ టైప్ పెట్టారనమాట. కైండ్ ఆఫ్ ఇక్కడ మనకి ప్లాంట్స్ అవన్నీ తక్కువ కాబట్టి సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు జస్ట్ గార్డెన్ క్రియేట్ చేసి ఒక చిన్న రూమ్లా పెట్టారు. అండ్ ఇది అయితే ఎంతసేపు ఆల్మోస్ట్ లైక్ 45 మినిట్స్ అయితే మేము వెయిట్ చేసాం ఈ లోపలికి వెళ్ళడానికి, ఈ రూమ్ లోపలికి. అంత వర్త్ అంటే నాకు అంత వర్త్ అని ఏం అనిపించలేదు. బట్ సిన్స్ ఓకే ఇట్స్ లైక్ ఏ వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఏమీ లేదు, జస్ట్ సోప్ వాటర్, షాంపూ వాటర్, నురుగు ఉంటుంది కదా, దాంతో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేసాం అండ్ ఓన్లీ 3 మినిట్స్ లోపల ఉండనిచ్చారు. సో అందుకు నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ ఇట్స్ ఎ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్. మనకి మాస్క్ అవన్నీ ఇస్తారు సో దట్ మనకి ఆ వాటర్ ఆ ఫోమ్ లోపలికి వెళ్ళకుండా, విచ్ ఇస్ డేంజరస్ కాబట్టి, సోప్ వాటర్ అండ్ కెమికల్స్ కాబట్టి సో అది లోపలికి వెళ్ళకుండా. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్.
డిస్టెన్స్. బట్ 45 మినిట్స్ అనేది నాకు అంత వర్త్ అనిపించలేదు. సో అది ఇది కూడా బాగుంది, నచ్చింది. అండ్ ఆ లైట్స్ కానీ లేదంటే ఆ సెటప్ కానీ బాగుంది, పర్వాలేదు అని చెప్పొచ్చు. సో ఇది మాకు అరౌండ్ పర్ హెడ్ లైక్ 150 పడిందనమాట. సో నాకు గిట్టుకి 300. మేము ఒక ఫ్యామిలీతో వెళ్ళాం. సో ఆల్మోస్ట్ మాకు 600 అయింది. 600కి లైక్ వన్ టైం ఎక్స్పీరియన్స్, ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీలో ఎవరైనా దుబాయ్లో ఉండి ఎప్పుడైనా విజిట్ చేస్తున్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్, మీకోసం నేను వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ ప్లేస్తో కలుద్దాం. And thanks for watching. Bye guys, meet you guys in next video. Bye guys.